600 సంవత్సరాల క్రితం బండకు నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిచారండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే చాలా మందికి ఒక ఏజ్ తర్వాత నిద్ర పట్టదు. చిన్నపిల్ల గూడా నిద్ర అస్సలకి పట్టదండి. పెద్దవాళ్ళకైతే అస్సలకి పట్టదు కదా! అలాంటి వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి నరసింహస్వామి వారి దగ్గర పెట్టిన ఆ ఆయుధాన్ని తీసుకొని వీపు మీద ఇలా తలిగిస్తే ఎవరికైనా సరే నిద్ర సమస్యలు గాని, మెయిన్‌గా భూత, ప్రేత, పిశాచ ఆరోగ్య సమస్యలు, చెడు దృష్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎళ్ళిపోవాల్సిందే అండి. ముఖ్యంగా స్వామివారి అనుగ్రహం పొందడానికొచ్చే వాళ్ళకేందంటే, నిద్ర లేకపోవడము, మళ్ళీ నరదృష్టి బాగా ఉండడం జరిగితే, అలాంటివి జరిగినప్పుడు స్వామి దగ్గరకొచ్చి మొక్కుకొని, ఈ బెత్తం అనేది స్వామివారి దగ్గరుంచి మనం తగిలిస్తే, ఆ భయపీడలన్నీ, నరదృష్టి గానీ ఏదన్నా ఉంటే అన్నీ పోతాయనమాట అని నమ్మిక. సో, అలాంటిది అందుకని జెప్పి స్వామివారి బెత్తం చాలా పవర్‌ఫుల్ అని. ప్రతి శనివారం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, పంచామృతాల అభిషేకాలు, వచ్చే ప్రతి ఒక్క భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, అలాగనే ఉచితంగా గోత్రనామాలపైన అర్చనలు చేయడం జరుగుతుంది ఈ ఆలయంలో. మీరు చూస్తున్న ఈ విగ్రహం పేరు పంచలోహ విగ్రహం అండి. దాదాపు 2,50,000 ఉంటాయి. ఒక భక్తుడి కోరిక నెరవేరడంతోటి ఈ దేవాలయానికి సమర్పించారండి ఆ భక్తుడు. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ బండ నరసింహ స్వామివారి దేవాలయం అండి. దీనికిలా పేరు ఎందుకొచ్చిందంటే 600 సంవత్సరాల క్రితం సాక్షాత్తు నరసింహస్వామి వారే స్వయంభుగా వెలిచిన క్షేత్రం అండి ఇది. ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణ, హైదరాబాద్, ఇంద్రనగర్, ఖైరతాబాద్‌లో ఉంటుందండి. మన ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ముందే ఈ దేవాలయం ఉంటుందండి. ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అంటే కోఠి నుంచి ఖైరతాబాద్‌కి డైరెక్ట్ బసెస్ ఉంటాయండి. 9K, 9X, 185, 185C, 185D, 185N, 187, 218, 218C, 225, 41, 41N, 283 ఈ నంబర్ బసెస్ అయితే మనకి డైరెక్ట్ కోఠి నుంచి ఖైరతాబాద్‌కి ఉంటాయండి. అటు నుంచి మనము ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనకి అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకి వచ్చారంటే మీకిక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి వారి కమాన్ కనిపిస్తుందండి. ఆ కమాన్ మీద మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు, లెఫ్ట్ సైడ్ ఏమో గరుడ అల్వార్ వారు, రైట్ సైడ్ ఏమో హనుమంతుల వారు ఉంటారండి. కోఠి నుంచి ఖైరతాబాద్‌కి దాదాపు రూ. 25 చార్జ్ పడుతుందండి బస్‌లో. అదే ఓలా, ఊబర్, ర్యాపిడోలో గనక వస్తే మీకు ఒక రూ. 50 చార్జెస్ పడుతుంది. సో, కమాన్ నుంచి లోపటికి మనము దాదాపు ఒక 80 అడుగులు వేస్తే మనకి దేవాలయం వస్తుందండి. మనకి ఒక బోర్డ్ కనిపిస్తుంది. శ్రీ బండ నరసింహ స్వామి వారి దేవాలయం అని చెప్పేసి. ఆలయం లెఫ్ట్ సైడ్ మనకి మహాదేవుడిది చిన్న ఉపాలయం లెక్క ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి నరసింహ స్వామి వారు మరియు అలాగనే గరుడ అల్వార్ వారు, హనుమంతుల వారు ఉంటారండి. మనం కొంచెం ఇలా రైట్‌కొచ్చేసి లెఫ్ట్ తీసుకున్నామంటే గర్భాలయం లోపటికి ఎంటర్ అవుతామండి. ఇక్కడ బైక్ పార్కింగ్ గాని, బయట గాని, ఇక్కడ గాని ఫెసిలిటీ ఉంది అండి. గర్భాలయం బయట కానీ, గర్భాలయం లోపట కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటోలు, నామాలైతే మనకి దర్శనమిస్తాయండి. అలాగనే మీరు ఈ గోపురం చూస్తున్నారు కదండీ! ఇది ఒక ఇంటి లోపట ఉంటది. మనకి రేణుక ఎల్లమ్మ తల్లి ఎట్లయితే భూమి లోపట ఉంటుందో, లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఇక్కడ భూమి లోపట ఒక బండకి వెలిశారండి. ఈ దేవాలయం అయితే చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. వచ్చే ప్రతి ఒక్కరికి ఉచితంగా అర్చనం చేయడం నేను చాలా షాక్ అయ్యానండి. వేరే ఇతర ఆలయాలకెళ్తే కనీసం రూ. 21, రూ. 51 తీసుకుంటారు. కానీ ఈ దేవాలయంలో ఎంతమంది భక్తులొస్తే అంతమంది భక్తులకి ఉచితంగా అర్చనం చేశారండి. నాకు చాలా బాగా అనిపిచ్చింది. అలాగని నరసింహస్వామి వారి దగ్గర పెట్టిన బెత్తంతోటి వచ్చే భక్తులకి ఈపు మీద ఇలా ఆనిస్తున్నారండి. వాళ్ళకి ఏవి చెడు ఉన్నా సరే, ఏ నెగెటివ్ ఉన్నా సరే, ఎటువంటి నరదృష్టి ఉన్నా సరే వెళ్ళిపోవాల్సిందే. ఒక్కరు వచ్చినా ఒకరికి చేస్తున్నారు. 5, 6 మంది వచ్చినా 5, 6 మందికి ఉచితంగా అర్చన చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ చుట్టుముట్టు ఉన్న ఏరియాస్‌లో వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నానండి నేను. మరీ ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళాలంటే శనివారం పూట చాలా విశేషమైన పూజలు జరుపుతారండి ఇక్కడ. పంచామృతాల అభిషేకాలు కూడా జరుపుతారు. ప్రతి ఒక్కరు పాల్గొనాలి. స్వయంభూ క్షేత్రాలకి ఎళ్తే ఆ దివ్య శక్తి మనలో ఉన్న ఎటువంటి నెగెటివ్ ఎనర్జీస్ అయినా సరే నాశనం అయిపోవాల్సిందే అండి. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏదైనా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే 8 శనివారాలు కానీ, 16 శనివారాలు కానీ స్వామివారిని దర్శనం చేసుకుంటే 16 శనివారాలలోపు మన కోరిక నెరవేరుతుందంట అండి. ఇక్కడికి వచ్చే భక్తులు చెప్పిన మాటలండి ఇవి. ఏ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా స్వయంభుగా వెలిసిన దేవాలయాల దగ్గరికి మాత్రం
తప్పకుండా వెళ్లి దర్శనం చేసుకోవాలండి. మనకు అన్ని మంచి శుభాలే జరుగుతాయి. ప్రస్తుతం ఈ దేవాలయంలో 279 వార్షికోత్సవం జరుపుతున్నారండి. ప్రతి శ్రావణ మాసంలోపు జరుపుతారు. ఉదయం పూట అష్టోత్తర సహస్రనామాలు, అలాగనే సాయంత్రం పూట సత్యనారాయణ స్వామివారి రథాలు, తర్వాత హోమం, తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద కార్యక్రమాలు జరుపుతారండి. దాదాపు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 2000కి పైగా భక్తులైతే విచ్చేస్తారండి. మీరు ఎవరైనా సరే ఏవైనా డొనేషన్స్ గానీ, ఏమైనా చేయాలనుకుంటే బియ్యం గానీ, పప్పులు గానీ, నూనె గానీ, అన్న ప్రసాదం గానీ ఏదొక్కటి చేయాలన్నా మీరు చెయ్యొచ్చు. లేదా మీకు తోచిన సాయం కూడా చేయొచ్చండి. పూజారి గారి మాటల్లో ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్ర గానీ, విశేషాలు గానీ ఉగ్రం వీరం తెలుసుకుందాము. మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది నరసింహస్వామి మంత్రం. మనం ఈ మంత్రం చదివినచో మనకి సకల శుభాలు, భయాలు ఏ ఉన్నా తొలగిపోయి సుఖశాంతులు ఉంటాయని నమ్మిక. మనకి బండ నరసింహస్వామి గుడి ఇది చాలా పురాతనమైన గుడి. ఈ గుడి మా ఇంట్లోనే వెలిసాడు స్వామి. ఇంతకుముందు చాలా పెద్ద పెంకుటిల్లు ఉండేది ఇక్కడ, మొత్తం ఓపెన్ స్పేస్ ఉండేది. మేము స్వామిని గుర్తించి ఆయనకి మందిరం కట్టాలని సంకల్పించాము. దానివల్ల మాకు చాలామంది దగ్గర నుంచి మంచి మంచి ఫండ్స్ వచ్చాయి. అందులో మొదట చెప్పుకోవాల్సిన వాళ్ళు మన పి జనార్దన్ రెడ్డి గారు. పి జనార్దన్ రెడ్డి గారు మనకి గుడికి ఎట్లయినా శంకుస్థాపన చేసి మంచిగా చేయాలి అని సంకల్పించుకున్నారు. ఆయన వల్లనే మేము గుడి స్టార్ట్ చేయగలిగాం. వారి కూతురు ఇప్పుడు పి విజయారెడ్డి గారు, వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు గుడి డెవలప్మెంట్ చేయడంలో. ఇప్పుడు మనం గుడికి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం 279 సంవత్సరాలు అయింది స్వామి వార్షికోత్సవం జరపబట్టి. ఈ బండ నరసింహస్వామి వార్షికోత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే ప్రతి ఆగస్టులో మన లాస్ట్ వారము శ్రావణ శనివారము చేయడం జరుగుతుంది. వార్షికోత్సవం అనేది చాలా అద్భుతంగా చేస్తాము. చాలామంది మనకి ఇక్కడ స్వామివారి కోసమని నైవేద్యం సమర్పించడానికి అన్నదానం చేస్తారు. అలాగే స్వామివారిని నిత్యం మొక్కుతారు. స్వామిని ఏది మొక్కి సంకల్పం చేసుకున్నచో అది నెరవేరుతుందని నమ్మిక. మనకి గుడి అడ్రస్ కరెక్ట్గా చెప్పాలంటే మన ఖైరతాబాద్ రైల్వే గేటు నుంచి కొంచెం ముందుకు వస్తే పెద్ద వినాయకుడు స్ట్రీట్ అంటారు. ఇదే స్ట్రీట్లో మన అపోలో ఫార్మసీ పక్కనే ఆర్చి ఉంటుంది బండ నరసింహస్వామిది. ఆర్చి నుంచి లోపలికి వస్తే మన బండ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన అర్చకులు మా పెదనాన్నగారు శ్రీహరి పంతులు. ఆయన ఇక్కడనే ఉంటారు ఎల్లకాలం. మేము ఇక్కడనే స్వామివారి అనుగ్రహంతోనే ఇల్లు కట్టుకున్నాము. ఇదే బిల్డింగ్లో మా అన్నదమ్ములందరం ఉంటాము. మా పెదనాన్నగారు మీకు ఇక్కడనే ఉంటారు, పంచాంగం చూస్తారు. మనకి ఏమైనా దోషాలు ఉన్నా ఏమున్నా ఆ దోష నివారణ ఎలా చేసుకోవాలి, స్వామికి ఎలా నివేదించుకోవాలి, అవన్నీ విషయాలు క్లుప్తంగా ఆయన చెప్తారు. సో ఇంకా చెప్పాలంటే స్వామివారికి ఇప్పుడు ఇక్కడ ఉన్నది స్వయంభూ బండ నరసింహస్వామి వారు. ఆ పైన ఉన్నది పంచలోహ విగ్రహము, ఈ పక్కన ఉన్నది ఉత్సవ విగ్రహం, ఇక్కడ సైడ్ ఉన్నది. ఈ ఉత్సవ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసం లాస్ట్ వారంలో మనము పైన గరుత్మంతుడు ఉన్నాడు మనకి పైన, అక్కడ ఉన్నది మీకు అక్కడికి వెళ్తే మంచి క్లియర్గా కనిపిస్తుంది. గరుడ వాహనం పైన మనము స్వామివారిని ఉత్సవ విగ్రహాన్ని ఖైరతాబాద్ వీధి మొత్తము తిప్పి అందరికీ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని చెప్పేసి ఖైరతాబాద్ స్ట్రీట్స్ మొత్తంలో తిప్పి అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు స్వామివారు. దీనివల్ల ఖైరతాబాదు ప్రజలందరికీ సుఖశాంతులు కలుగుతాయని ఒక నమ్మిక. ఇది చేయబట్టి 279 సంవత్సరాలు అయింది. మేము మా నాన్నగారు వేణుగోపాల్ గారు, వీళ్ళు అన్నదమ్ములు శ్రీహరి పంతులు, లక్ష్మయ్య, మళ్ళీ అలాగే సుధాకర్ గారు, మళ్ళీ వేణుగోపాల్ గారు, ప్రభాకరు, వీళ్ళందరూ అన్నదమ్ములు. మేము ప్రతి వారము ఎవరి వారంలో వాళ్ళు వచ్చి స్వామివారికి పూజ చేసుకుంటాము. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు చేయగలుగుతాం. స్వామివారికి ప్రత్యేక పూజలు ఉంటాయి.
1:30 దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. పొద్దున 6 గంటల నుంచే దర్శనాలు ఉంటాయి. స్వామివారిని దర్శనం చేసుకొని సంకల్పం చెప్పుకున్నచో సకల శాంతులు సుఖాలు మనకి లక్ష్మి అన్నీ కలుగుతాయి. నార్మల్ టైంలో ప్రతిరోజు మీరు దర్శనం చేసుకోవాలంటే ఉదయం 6 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది గుడి. అంటే మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినచో మా వాళ్ళు ఇదే అపార్ట్మెంట్లో ఉంటారు, పిలిస్తే వస్తారు. నార్మల్గా అయితే 6 to 10 అయితే ఉంటుంది, టెంపుల్ ఓపెన్ ఉంటుంది. విశేషమైన పూజలు అంటే మనకు పండుగల టైంలో ఒకటి జరుపుతాము, ఉగాది ఒకటి చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక్కడ మన మతస్థులే కాక ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామివారి అనుగ్రహం పొందుతారు వాళ్ళు కూడా. మనకి ఉగాదికి ఈ ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామివారి కోసం అని బెల్లము, అప్పాలు చేయడానికి, పోలేలు చేయడానికి స్వామివారి కోసం అని చెప్పి వాళ్ళు ముస్లిమ్స్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు అలాగే కొంచెం బెల్లము, పిండి అవన్నీ తెచ్చి ఇచ్చి స్వామివారికి నివేదించి అవి ఇక్కడే పూజ చేయించుకొని తీసుకొని వెళ్ళి మరీ తింటారు. సో అలా స్వామివారి అనుగ్రహం అందరూ పొందుతారు. ఇక్కడ మన స్వామివారి కోసం అని చెప్పి జనార్దన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ కూతురు పి విజయారెడ్డి గారు మాకు ఇచ్చినట్టు మేము గుడికి డొనేషన్ చేసినట్టు శంకుబండ పాతడం జరిగింది. అలాగే మా అధ్యక్షుల వారు చాతాద శ్రీ వైష్ణవ సంఘం, ప్రస్తుతం మేము చాతాద శ్రీ వైష్ణవ సంఘం వాళ్ళం. సో ఇక్కడ మా అధ్యక్షుడైన వేణుమాధవ్ గారు ఈ ఫ్లోరింగ్ కోసం అని చెప్పేసి మొత్తం బండలు ఇవ్వడం జరిగింది, స్వామివారికి డొనేట్ చేశారు. అది మేము జ్ఞాపికగా ఉంచుకోవడానికి అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. అతి పురాతనమైన గుడి కాకుండా మన స్వామివారితో పాటు శివయ్య దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి దగ్గర లింగమూర్తి ఆకారము ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది లింగమూర్తి ఆకారం. ఇది పురాతనమైంది అవ్వడంతో మా తాత ముత్తాతల నుంచి శివయ్యకి ఇలాగే మొక్కుతున్నాం. ఇది పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఇది యాక్చువల్గా అయితే అక్కడ ఉండేది. దీన్ని మళ్ళీ మేము గుడి కట్టి స్వామివారిని కొలుసుకోవాలని చెప్పేసి ఇలా గుడి కట్టి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు జరగడం జరుగుతుంది స్వామివారికి. అందరు ఇక్కడ దీపాలతో నైవేద్యం పెట్టుకుంటారు, నివేదన చేసుకుంటారు స్వామివారికి. ఈ తులసి చెట్టు కూడా అలాంటిదే, స్వామివారితో పాటే అప్పటి నుంచి ఉన్న తులసి చెట్టే ఇది. ఈ మొక్కని ఇలాగే కాపాడుతూ వచ్చాం తరతరాల నుంచి. ఇది స్వామివారి వాహనము, గరుత్మంతుడు అంటారు. దీన్ని అలంకరించుకొని మనము ఇక్కడ స్వామివారిని పెట్టుకొని నివేదించుకొని మన ఖైరతాబాద్ మన కమాన్ దగ్గర నుంచి స్టార్ట్ పెడితే అలా LIG క్వార్టర్స్ మొత్తం తిరగడం జరుగుతుంది. మార్కెట్ మొత్తం తిరిగి స్వామివారి అనుగ్రహం అందరికీ పొందేలా చేసి తిరిగి హనుమాన్ గుడికి తీసుకెళ్తాము. ఇక్కడ హనుమాన్ గుడికి తీసుకెళ్ళి స్వామివారికి అక్కడ కూడా మాకు ఇది ఆచారంగా వస్తుంది. ఏంటంటే స్వామివారిని మొత్తం తిప్పి తీసుకొని వచ్చిన తర్వాత ఖైరతాబాద్ వీధులందు మన హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళి స్వామివారిని అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ అక్కడున్న తీర్థం తీసుకొని గరుత్మంతుకి పెట్టి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ స్వామివారిని పునఃప్రతిష్ఠించుకుంటాం మన గుడిలో. మనకి ఇక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలనంటే ప్రత్యేకించి ఏం పూజలు చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది. ఏంటంటే మన స్వామివారి దగ్గర స్వామివారికి అభిషేకం చేయొచ్చు. మన పంచామృత స్నానం అంటారు, అది అభిషేకం పూజ. అది ముందుగా చెప్తే మేము అన్ని ఏర్పాట్లు చేసి పూజకి పెడతాము అన్నీ స్వామివారి కోసమని. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకోవచ్చు స్వామివారికి. అలాగే మీరు ఇక్కడ స్వామివారికి స్వామివారి దగ్గరనే మీ పిల్లల కోసం అని చెప్పి అన్నప్రాసన చేయించుకోవాలి అనుకుంటే ప్రత్యేకించి ముందు రోజున చెప్తే దాన్ని బట్టి మేము స్వామివారి దగ్గర ఉండి మీకు పిల్లవాళ్ళకి కానీ పాపకు కానీ అన్నప్రాసన కార్యక్రమం అనేది చేసుకోవచ్చు. మీరు అలాగే స్వామివారి కోసము వార్షికోత్సవానికి ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే స్వామివారి కోసమని అన్నదానం జరుగుద్ది. ఇక్కడ ఆ రోజు హోమం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది, సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. సో
ఈ టెంపుల్లో ఇవన్నీ పూజలు ప్రత్యేకంగా జరిపించాలనుకుంటే కూడా డొనేషన్స్ ఇవ్వచ్చు. ఆ నెంబర్ వచ్చేసి 9299857566కి కానీ, అలాగే 7893237887కి కానీ, 8143177781కి కానీ మీరు ఫోన్ చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు స్వామివారి కోసం డొనేషన్. డబ్బు రూపకంగా కానీ, వస్తు రూపకంగా కానీ, అలాగే దీపారాధన, నిత్య దీపారాధన జరుగుతుంది స్వామివారికి, దానికోసం నూనె ఇవ్వచ్చు. అన్నదానం జరుగుతుంది కాబట్టి రైస్ కూడా ఇప్పిస్తారు స్వామివారి కోసం అని, అది కూడా మీరు సమర్పించుకోవచ్చు స్వామివారి కోసం అని చెప్పి. ఇక్కడ ప్రత్యేకించి మా ఫ్యామిలీలోనే మా బావగారు రాజు గారు వాళ్ళకి కోరుకున్న కోరికలు నెరవేరాయని చెప్పేసి ఆయన పంచలోహ విగ్రహం అనేది చేపించడం జరిగింది. ఆ మధ్యలో ఉన్నది ఆయన గుడి కోసం అని డొనేషన్ ఇచ్చారు. ఆ విగ్రహం సుమారుగా 2 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. స్వామివారికి అలా విగ్రహం చేసి ఇచ్చారు. సో అలాగే చాలామంది కోరుకుంటారు స్వామివారికి అన్ని డొనేషన్స్ ఇస్తారు. సో అందరూ ఇలాగే స్వామివారి కోసం అని చెప్పి డొనేషన్స్ ఇచ్చి గుడిని ఎంకరేజ్ చేసి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు భానుప్రకాష్. నేను ఇక్కడ ఖైరతాబాద్లోనే ఉంటాను. మేము మాకు చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చి ఆడుకునేవాడిని, ఇక్కడే ఉండేవాడిని. తర్వాత మనకు తెలిసింది ఇక్కడ స్వయంభూ బండ నరసింహస్వామి స్వయంగా వెలిసింది. ఇంతకుముందు చిన్నగా ఉండేది, చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ మనం ఏదైనా కోరికలు అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి, మా నమ్మకం అది. నేను ఒకటి అనుకున్నాను, బట్ అది నాకు సక్సెస్ఫుల్ ఇచ్చింది. బట్ ఇంకోటి కూడా ఉంది నాకు, అది కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.